ఛానలుకి స్వాగతం. కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని అద్భుతం జరగబోతోంది. ఇరుగు పొరుగు వారు చూస్తే ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా 2025వ సంవత్సరం జూన్ 9వ తేదీన అతిపెద్ద మార్పు మీ యొక్క జీవితంలో రాబోతోంది. వీడియో చూడని వారు దురదృష్టవంతులనే చెప్పుకోవాలి. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఎటువంటి అద్భుతం వారి యొక్క జీవితంలో జరగబోతోంది? ఇరుగు పొరుగు వారు చూస్తే ఎందుకు ఆశ్చర్యపోతారు? జూన్ 9వ తేదీన ఎటువంటి మార్పు మీ యొక్క జీవితంలో మీరు చూడబోతున్నారు? అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి? ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి కుంభరాశి వ్యక్తులు ఏం చేయాలి? ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది? ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు కూడా కుంభరాశి వ్యక్తులు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని అద్భుతమైతే జరగబోతుంది. ఇదివరకు డబ్బు కొరతతో ఇబ్బంది పడే వ్యక్తులు కూడా ఈ సమయంలో డబ్బును అధికంగా సంపాదించగలుగుతారు. మీ యొక్క ఖర్చులను చూసి, అలాగే మీ యొక్క ప్రయాణాలను చూసి ఇరుగు పొరుగు వారు ఆశ్చర్యపోతారు. చాలా కాలంగా విహారయాత్రలకు వెళ్లాలని మీరు అనుకుంటున్నారు. కానీ డబ్బుకు సంబంధించి మీకున్నటువంటి సమస్యల కారణంగా వెళ్లలేకపోతున్నారు. ఊహించని విధంగా మీరు డబ్బును అధికంగా సంపాదించే మార్గాలు మీకు తెలుస్తాయి. అలాగే ఆకస్మిక ధనలాభం కూడా మీకు ఉంటుంది. ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తిరిగి వసూలు చేసుకోవటంలో చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్నట్లయితే ఆ డబ్బులు తిరిగి పొందుకుంటారు. దీని కారణంగా డబ్బును ఇదివరకు చాలా భారంగా ఖర్చు చేసిన వ్యక్తులు ఈ సమయంలో డబ్బును కొంచెం ధారాళంగా ఖర్చు చేస్తారు. మీ యొక్క ఆర్థిక స్థితిని చూసి మీ యొక్క ఇరుగు పొరుగు వ్యక్తులు ఆశ్చర్యపోయే సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది. ముఖ్యంగా జూన్ 9వ తేదీన అతిపెద్ద మార్పు మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. ఇది వరకు మీ జీవితానికి, ఇక ముందు మీ జీవితానికి చాలా మార్పు అనేది ఉండబోతుంది. అంటే చాలా కాలం నుండి ఎటువంటి అవకాశం కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. అది వ్యాపార అవకాశం కావచ్చు, ఉద్యోగ అవకాశం కావచ్చు, లేదా విదేశాలకు వెళ్లాలనే కోరిక కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే దానికి సంబంధించిన అవకాశం కావచ్చు. ఈ యొక్క అవకాశం అయితే మీకు రాబోతుంది. అలాగే వివాదాల్లో ఉన్నటువంటి మీ యొక్క ప్రాపర్టీస్ కోసం మీరు కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ తిరుగుతున్నట్లయితే జూన్ 9వ తేదీన దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. వివాదాల్లో ఉన్నటువంటి మీ యొక్క ప్రాపర్టీస్ ని మీరు విడిపించుకోగలుగుతారు. అలాగే భూ తగాదాలు, ఆస్తి తగాదాలు అన్ని కూడా సానుకూల ఫలితాలనైతే మీరు పొందుకోబోతున్నారు. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే అతి త్వరలో మీ యొక్క జీవితంలో మీరు కొన్ని కీలకమైన మార్పులను, చేర్పులను చేసుకోబోతున్నారు. ఇది వరకు మీ జీవితానికి, ఇక ముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసాన్ని కూడా మీరు గమనించబోతున్నారని చెప్పుకోవాలి. కుంభరాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారాలు నూతనంగా ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి వ్యాపార అవకాశాలు కూడా వెతుక్కుంటూ రాబోతున్నాయి. మీరు వ్యాపారాలు ప్రారంభించడానికి ఇదివరకు మీకు సమస్యాత్మకంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ఖచ్చితంగా నూతన వ్యాపారాలను మీరు ప్రారంభించగలుగుతారు. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే నూతన వ్యాపార పెట్టుబడుల కోసం, డబ్బు కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే డబ్బు సమకూర్చుకునే అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి. అలాగే ఎవరి దగ్గరైనా డబ్బులు అడిగి ఉన్నట్లయితే డబ్బులు వారు మీకు ఇవ్వటానికి కూడా ముందుకు వస్తారు. ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం.
అలాగే కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలైతే తీసుకోబోతున్నారు. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు కీలకమైన మార్పులను చేర్పులను తీసుకుని రాబోతున్నాయి. అలాగే జూన్ 9వ తేదీన మీ యొక్క జీవితంలో అతిపెద్ద అవకాశాన్నైతే మీరు అందిపుచ్చుకుంటారు. ఉద్యోగార్థులకి ఒక చక్కటి ఉద్యోగ అవకాశం రాబోతుంది. ఇదివరకు మీ ముందుకు కొన్ని అవకాశాలు వచ్చాయి, కానీ ఆ అవకాశాలు ఏవి కూడా మీకు సాటిస్ఫాక్షన్ ని అందించలేకపోయాయి. ఏదో ఒక విషయంలో మీరు కాంప్రమైజ్ కావాలి. అటువంటి అవకాశాలు మీ ముందుకు వచ్చాయి, కానీ ఈ రోజు మీ ముందుకు వచ్చే అవకాశం మీకు 100 కాదు 200% సాటిస్ఫాక్షన్ ని అందించబోతుంది. అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తుల జీవితంలో చాలా ముఖ్యమైన సలహాలు సూచనలు అందజేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే వారు మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన పాత్రను పోషించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో ఇదివరకు మీకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు అనుకూలంగా మారబోతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్ల కోసం కానీ ఆర్థిక పెరుగుదల కోసం కానీ నిరీక్షిస్తున్నారో మీరు ఖచ్చితంగా ఆర్థిక పెరుగుదలను రిసీవ్ చేసుకునే అవకాశాలు మీకు గోచరిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందిన వారు ఎవరైతే రాజకీయ రంగంలో ఉండి పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకోవాలి అనుకుంటే మీకు ఒక మంచి అవకాశం రాబోతుంది. వారితో మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి చర్చిస్తారు. వారు మీకు మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి కొన్ని హామీలు ఇవ్వటం కూడా జరుగుతుంది. అలాగే కుంభరాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సతమతమవుతున్నారో అనారోగ్య సమస్యల నుండి మీకు విముక్తి కూడా లభించబోతుందని చెప్పుకోవాలి. అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గాలు కూడా మీకు గోచరిస్తాయి. అలాగే ఆర్థికపరమైన అంశాల్లో ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్న వారికి మరొక ఆదాయ మార్గం తోడు కాబోతుంది. అంటే ఇదివరకు ఒకే ఒక ఆదాయ మార్గంతో కానీ లేదా 2 ఆదాయ మార్గాలతో కానీ మీ యొక్క కుటుంబాన్ని మీరు నెట్టుకుని వస్తున్నట్లయితే మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ మరొక ఆదాయ మార్గం దొరికే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందిన వారు ఎవరైతే వ్యాపారాలు ప్రారంభించడానికి భాగస్వాముల కోసం అంటే భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించాలని ఎదురు చూస్తున్నారో చక్కటి భాగస్వాములు లభించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఇరుగు పొరుగు వ్యక్తులు ఎవరైతే మిమ్మల్ని శత్రువులుగా భావించి మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఉన్నారో మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. అలాగే మిమ్మల్ని శత్రువులుగా భావించిన వ్యక్తులు మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తులే మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సహాయాన్ని అర్థిస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని అలాగే ఆనందాన్ని కలిగించేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఊహించని అద్భుతం వారి యొక్క జీవితంలో జరగబోతుంది. ఇరుగు పొరుగు వారు మీ యొక్క ఎదుగుదలను చూసి మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాల్లో మీకు వచ్చినటువంటి అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా జూన్ 9వ తేదీన అతిపెద్ద మార్పును మీరు చూడబోతున్నారు. ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకు రాబోతుంది. మీ పరిస్థితులను బట్టి మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి అవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. శివారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించండి. శని స్తోత్రం పారాయణ చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కాని వస్త్రాలు కాని పేదలకు దానంగా ఇవ్వండి. శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు. హనుమాన్ చాలీసా దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు చూశారుగా ఫ్రెండ్స్, జూన్ 9 తర్వాత కుంభరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు కదా. కుంభరాశి వారు రాబోయే రోజుల్లో అద్భుతమైన ఫలితాలనైతే పొందబోతూ ఉన్నారు. గ్రహ సంచారం వల్ల కొన్ని గ్రహాల కదలికల వల్ల కుంభరాశి వారి జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి. ఇరుగు పొరుగు వారు వీళ్ళని చూసి ఆశ్చర్యపోబోతున్నారు. ఇరుగు పొరుగు వారికి వీళ్ళకు వచ్చే మార్పులు, వీళ్ళ జీవితంలో వచ్చే అవకాశాలను, అదృష్టాన్ని చూసి కుళ్ళుకోబోతూ ఉన్నారు. ఒక మనిషి ఎదుగుతుంటే ఆ మనిషి వెనుక ఎంతో మంది ఏడుపులైతే ఉంటాయి. కాబట్టి కుంభరాశి వారు జూన్ 9న తర్వాత ఒక అదృష్టాన్ని వీరి జీవితంలోకి ఆహ్వానించబోతున్నారనే చెప్పవచ్చు. ఈ వీడియోలో చెప్పిన విధంగా మరి అదృష్టం మీ కాళ్ళ దగ్గరికి రావాలంటే మీరు ఎటువంటి పరిహారాలు చేయాలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ ని క్లిక్ చేయండి.